మహానటుడి సిఎస్ఆర్ పూర్వ స్మృతులు 5వ భాగం 15/4/26 రావి కొండలరావు గారి వ్యాసం. ఎస్ఆర్ ఎస్ఆర్ యు ఆర్ గ్రేట్ సిఎస్ఆర్, ఎస్ఆర్ఎస్ఆర్ యు ఆర్ గ్రేట్ సిఎస్ఆర్ అది హెడ్డింగ్. మద్రాసులో ఇప్పుడు చెన్నై అన్నారు కానీ అప్పుడు మద్రాసే. టీ నగర్, కాఫీ నగర్ అని వేరే ఉందా అని అడగద్దు. టీ అంటే త్యాగరాజ శెట్టి. ఆయన పూర్తి పేరు అలా మారిపోయి పొడి టీ అక్షరమైపోయి. సినిమా నటులకు అప్పట్లో చాలా ప్రసిద్ధి. చాలామంది చిన్న పెద్ద నటులు, టెక్నీషియన్ అందరూ టీ నగర్నే ఎన్నుకోరు. టీ నగర్ సెంటర్లో పాండీ బజార్ పెద్ద వీధి. అక్కడే మురళి గారు, చంద్రమోహన్ మావగారు కూడా డాక్టర్, ఆయన కూడా అక్కడే ఉండారు. దగ్గర పెద్ద వీధి, హోటళ్ళు షాపులు. ఒక హోటలు పేరు నారాయణ కేఫ్. కేఫ్ అంటే తప్పు, కఫే అనాల్టాడు. కఫల్లాగా కరెక్ట్గా మనం కఫే అని కరెక్ట్గా పలికితే నవ్వుతా. కేఫ్ అనే అందాం. ఆ నారాయణ కేఫ్ ముందు 2 పెద్ద చెట్లు. ఇప్పుడు ఆ హోటల్ అక్కడే ఉంది కానీ పేరు రోడ్డు విశాలం కోసం ఒక చెట్టు కొట్టేశారు. 2వ చెట్టు మాత్రం వియోగ భారంతో ఉన్నట్టుగా ఎండిపోయి నిర్జీవంగా. ఆ చెట్టు సిఎస్ఆర్ గారి చెట్టు, అంటే చిలకలపూడి సీతారామాంజనేయులు గారి చేత సిగరెట్లు కాల్పిస్తూ నీడ ఇచ్చిన చెట్టు. షూటింగ్ లేకపోతే ఉదయం 9 నుంచి 12 వరకు ఆయన మకాం అక్కడ నిలబడి చిన్న పెద్ద వచ్చేవాడు పోయేవాళ్లతో కబురు. ఎక్కువ సినిమా సభ, తక్కువ లోకభోగడు. ఆయన్ని పాండీ బజార్ ప్రెసిడెంట్ అనేవారు. ఏ కారణం చేతనైనా ఆయన అక్కడికి రాకపోతే షూటింగ్లో ఉన్నారని అర్థం. షూటింగ్ లేకపోయినా సభకు హాజరు కాలేదంటే ఒంట్లో బాగా లేదన్నమ. అయితే ఆయన మాత్రం టీ నగర్లో లేరు, పక్కనే ఉన్న తేనాంపేటలో ఉండేవి. శోభనాచలం స్టూడియో దగ్గరలో అప్పట్లో కొందరు నటులు ఇల్లు కట్టించువారు. ఆయన కట్టించువారు. ఆయనకు పెద్ద కారు ఉండేది, డ్యూక్. ఆ కారులోనే వచ్చేవారు. వస్తూనే హోటల్లో ప్రవేశి కాఫీ ఆయన కోసం నిరీక్షిస్తున్న వాళ్ళెవరైనా వాళ్ళని తోడుకొని కాఫీ. సిఎస్ఆర్ అసలు సిసలైన క్యారెక్టర్ యాక్టర్. పైగా చాలామంది స్టేజ్ నటులు సినిమాకి అడ్జస్ట్ కాలేకపోయారు కానీ సిఎస్ఆర్ మాత్రం ఇమిడిపోయారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నాటకాలు ఆడారు. నాటకం ఆ నటన అదే, ఆ సినిమాకు ఈ నటన ఇదే. అంటే దాని ధారణ వేరు, దీని ధోరణి వేరు. ముక్కుబుడం పట్టడంలో మారిన తమాషా ముక్కుబుడు మిమిక్రీ చేసే కళాకారుడికి సులభ సాధ్యం. విషాద పాత్రుడు, విలన్ పాత్రుడు, విదూషక పాత్రుడు, హీరో పాత్రుడు కాక కృష్ణుడు, వెంకటేశ్వరుడు కూడా వేసిన వాడు. సాంఘికాల్లో, పౌరాణిక జానపదాల్లోనూ బాగా నటించినవాడు. గాలి బాలసుందర్రావు, ఎవరు, చంద్రమోహన్ మామగారు, ఆయన డాక్టరు, బాగా ఉపయోగపడ్డాడు చాలామంది. వాళ్ళ ఆవిడ చంద్రమోహన్ భార్య, ఇది పేరు మహీధర తులసి జలంధర, ఆమె కూడా మంచి రచయిత. మీ గొంతులో మార్పేం లేకుండా ఇంత వెరైటీ ఎలా చూపించగలుగుతున్నారు గురువుగారు అని అడిగితే, ఇంటి పేరు చిలకలపూడి అయినంత మాత్రాన నా కంఠం అలాంటి బంగారమే అనుకుంటున్నావా అంటే చిలకల కాదు, మేలిమి బంగారం నాయన. నా గాత్రం, నా డెలివరీ, నా ఎస్సెట్ అని చెప్పుకున్నాడు. ఆంజనేయులు గారు పెద్దగా చదువుకోకపోయినా కోఆపరేటివ్ సూపర్వైజర్గా చిన్న ఉద్యోగం చేశారు కొంతకాలం. ఆయన తండ్రి గారు నటుడు కావటం ఆ అంశ ఆంజనేయుల వారికి పద్యాలు ప్రాక్టీస్ చేసి నాటకాల్లో నటించడం ఆరంభించి స్థానం, పారుపల్లి,
కపిలబాయ్, జొన్నవిత్ మొదలైన పెద్ద నటులతో ధీటుగా పోటీ పడి సిఎస్ఆర్ ప్రతిభావంతుడని ఆ పెద్దలంతా ముక్త కంఠంతో అభినంది. ముఖ్యంగా శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణ ఆ పాత్రతోనే ఆయనకు పేరు. దానికి ఏమాత్రం సంబంధం లేని పేరు తెచ్చిన ఇంకో పాత్ర రామదాస్. అంచేత ఆ రెండు పాత్రలే ఆయన్ని సినిమాకి రప్పించి ఈస్ట్ ఇండియా వారు 1933లో తీసిన రామదాస్ సిఎస్ఆర్ మొదటి చిత్రం. తర్వాత కృష్ణ పాత్రతోనే 1936లో వచ్చి ద్రౌపది వస్త్రాపహరణం మలి చిత్రం. రంగస్థలం మీద తుకారాం ధారణ కూడా సిఎస్ఆర్కు ప్రఖ్యాతి తెచ్చి అంచేత అది సినిమా అవతారమెత్తి 1937లో సిఎస్ఆర్నే ఎన్నుకొని 1939లో పి పుల్లయ్య నిర్మించిన వెంకటేశ్వర మహాత్మ్యంలో శ్రీనివాసుడి సిఎస్ఆర్. దీంతో అతను ప్రజలకి దేవుడే అయిపోయాయి. దాంతో సినిమా నటుడు పూర్తిగా అయిపోయాయి. సాంఘిక చిత్రం చూడామణిలో హీరో, గృహప్రవేశంలో గిరీశ మార్పు విలన్, సిఎస్ఆర్ పద్యం చదివే విధానం వేరు. ఆ ధోరణి ఆయన పద్యాన్ని విరిచి విడమరిచి వంటకతో రోజులాగా లాగి మాట్లాడటం చదవటం ఆయన సొంతం. దానివల్ల పద్యం అర్థవంతంగా ఉండి ప్రేక్షకులకు అర్థమై మాయాబజార్ సినిమాలో శకుని చదివిన పద్యం గుర్తు తెచ్చుకోండి. శకుని ఉన్న చాలు సినియేలనని కదా, అవును నిజమే నేను అంత ఘనుడు, కాని పనులకై కాజేసుకొని కాదు మాని పోవలనే మాయలాడి అన్న పద్యంలో అవును నిజమే అనే పదాలు పద్యంలో ఉండవు. అలాగే మానిపోవలేక మాయలాడి అనే మాటలు కూడా నొక్కి ఎక్స్ప్రెషన్స్తో చదవటం ఆంజనేయుడు గారి. అలాగే ఆ పాత్ర ధారణ కూడా అనితర సాధ్యమనిపించారు. పాతాళ భైరవిలో మహారాజు రాణి అని సాగదీయటం అందరికీ జ్ఞాపకమే ఉంటుంది. మిమిక్రీ కళాకారుల దయవల్ తోటరాముడు రాజకుమారిని వరించడమే గొప్పనుకున్నావా, దాని డైలాగులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. మంచి టైమింగ్ ఉన్న హాస్యం కూడా ఆయనలో ఉంది. గృహప్రవేశం, రత్నమాల, పరమానంద యశిషు, చక్రవాణి, సువర్ణ సుందరి, జగదేక వీరుడి కథ, అప్పు చేసి పప్పుకూడు వంటి సినిమాల్లో ఆ పాళ్ళు కనిపిస్తాయి. మాయాబజార్లో శకుని వేషంలో సిఎస్ఆర్. హాస్యం పలకాలంటే డైలాగ్ టైమింగ్ రా అబ్బాయి. కుప్పిగంతులు వేసి కోతి చేష్టలు చెయ్యటం హాస్యం కాదు నాయన, అది కోతే చేస్తుంది, దానికి ఆంజనేయులు ఎందుకు అని అడిగాడు ఒకసారి. ఆయన సినిమాల్లో చెప్పాల్సిన ప్రతి డైలాగుని 10-17 సార్లు రకరకాలుగా అనుకునేవారు. ఇలా చెప్పనా అలా చెప్పనా అని మదనపడే. కన్యాశుల్కంలో రామప్ప పంతులు వేస్తున్నప్పుడు ఎప్పటికీ షార్ట్కి వచ్చేవాడు కాదు. డైలాగు చూసుకుంటున్నాడు అనేవాడు ఓ మూల కూర్చొని అని ఆ చిత్ర దర్శకుడు పుల్లయ్య చెప్పారు ఓ సందర్భం. ఆ రోజుల్లో నేను కాలేజీలో చదివే రోజుల్లో అని జీవితంలో సినిమాలో డైలాగు ఆరంభించిన సిఎస్ఆర్, నిత్య కళ్యాణం పచ్చతోరణంలోని సిఎస్ఆర్ ఒకరు కాదనిపిస్తారు. నిజంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం పినిశెట్టి సుబ్బారావు అనుకుంటా, దాని డైరెక్షన్ రాత మాట అంటారు. భీష్మ సినిమా 1944 కృష్ణుడి వేషం వేశారు సిఎస్. మంచి పద్యాలు. ఆ రోజుల్లో శ్రీకాకుళం థియేటర్లో ఆడుతూ ఉంటే ఒక జమీందారు చూస్తాం. యుద్ధ ఘట్టంలో సిఎస్ఆర్ పద్యం రాగానే ఆ జమీందారు గారు వన్స్ మోర్ అని కేకేశారు. జమీందారని తెలియజేయడానికి కొంత టైం పట్టిన సినిమా ఆపేసి
ప్రొజెక్టర్లో రీలు వెనక్కి తిప్పి ఆ పద్యం మళ్ళీ వేశారట. అది గొప్పతనం. అక్కడి నుంచి రోజు ఆ పద్యం రాగానే జనం వన్స్ మోర్ అని అరవటం ప్రారంభించి, మరీ గోల ఎక్కువైతే థియేటర్ వారికి తప్పేది కాదు. అది సిఎస్ఆర్ రంగస్థలం మీదనే కాదు, తెర మీద కూడా సాధించిన ఘనత. ఆయనకు అరమరికరులు, ఆడంబరం తెలియదు. పెద్ద చిన్న అందరితో కలిసిమెలిసి సిగరెట్లు కాఫీ పంచుతూ మైత్రి పెంచుక, అటు స్టేజి ఇటు తెరని సమాధానంగా వాడుకొని తేడాలు చూపించారు. ఆంజనేయులు గారు తెలుగు సినిమా యాక్టర్లలో ఒక గొప్ప యాక్టర్. నా కిందే నించున్నాడు అని పాండీ బజార్లో నిలబడి ఆ వృద్ధ వృక్షం ఇప్పటికీ గర్వంగా తల ఎగరేసి చెబుతూనే ఉంటుంది సిఎస్ఆర్ గురి. సిఎస్ఆర్ శైలిని గమనించు అని గుమ్మడికి చక్కెరపాణి ఒక సలహా ఇచ్చాడట. నిత్య కళ్యాణం, పచ్చతోరణం సినిమా తీస్తూ పినిశెట్టి ఒక ముఖ్యమైన పాత్ర మధ్యాహ్నం పూట 11 గంటల ఆటకి ఆ సినిమా చూసాం మేము పెద్దవాళ్ళు చదువుకుంటూ. ఒక పాత్ర గుమ్మడిని వేయమని, హాస్యం దుష్టత్వం కలిసిన అటువంటి పాత్ర సరైన నటుడి సిఎస్ఆర్ఏ, ఆయనకే ఆఫర్ చెయ్యండి అని చెప్పారట గుమ్మడి. 2 రోజుల తర్వాత పాండీ బజార్లో సిఎస్ఆర్ కనబడితే కులాసానా అని పలకరించాడు గుమ్మడి. ఏం కులాసలే, మీలాంటి వాళ్ళు వచ్చాక మాకంతా లాసే, మేము వేసే వేషాలు నిన్ను కొట్టేస్తున్నావుగా అన్నారు సిఎస్ఆర్ వ్యంగ్యంగా. అంటూనే చిన్న నవ్వులవి సరదాగా అన్నానయ్యా. పినిశెట్టి వచ్చి అంతా చెప్పాడు. నువ్వు ఎలాంటి మంచి మనసుతో కలకాలం ఉంటే పరిశ్రమకే ఒక మంచి సంప్రదాయం నెలకొల్పిన వాడివి అవుతాడు అని ఆలింగనం చేసుకొని ఆశీర్వదించారు సిఎస్ఆర్ గుమ్మడి. నాటకాల నుండి వచ్చి సినిమాలకు తగ్గట్టు అభినయ శైలిని మలచుకున్న సిఎస్ఆర్ మాడ్యులేషన్, ఉచ్చారణ శైలి జాగ్రత్తగా పరిశీలిస్తుండమని చక్కెరపాణి గారు తనకు ఎన్నోసార్లు చెప్పారని గుమ్మడి తన జీవిత చరిత్ర తీపి గురుతులు చేదు జ్ఞాపకాలని పుస్తకంలో రాసుకున్నారు. సిఎస్ఆర్ సార్ మాయాబజార్ సినిమాలో ప్రియదర్శిని తాము ఇష్టపడే వారిని స్పష్టంగా చూపిస్తుంది. అలాగే కృష్ణుడు దర్పణం ముందు నిలబడినప్పుడు శకుని కనిపిస్తారు. ప్రేక్షకులుగా అక్కడ ఉన్నవారు, మొత్తం సినిమా చూస్తున్నవాళ్ళు సైతం నివ్వెరపోతారు. ఆ శకుని పాత్రలో జీవించిన వారు సిఎస్ఆర్గా. మంచి కనుముక్కుదే, చక్కని కంఠ ఉన్న చిలకలపూడి సీతారామన్యే ఉరఫ్ సిఎస్ఆర్ నాటకరంగంలో కృష్ణ పాత్రలు తన నట జీవితాన్ని ప్రారంభించి 16 ఏళ్ల నూతన యౌవన రాధాకృష్ణ నాటకాలు కృష్ణ వేషం కట్టి ప్రేక్షకులను ఆకట్టారు. మాట పాట ఆట ముప్పేట ప్రవహించిన త్రివేణి సంగమం ఆయన ప్రతిభ. 1927 ప్రాంతాలు రంగస్థలంపై హేమాహేమీల సరసన నటించి రాణించారు. కృష్ణ తులాభారంలో సత్యభామగా స్థానం, నారదుడుగా టి రామకృష్ణ శాస్త్రి, వంగర వెంకట సుబ్బయ్య వసంతకుడు, సిఎస్ఆర్ కృష్ణ. ఇది ఆ రోజుల్లో అపూర్వ కాంబినేషన్. కృష్ణ తులాభారంలో ఉన్న నాటకీయత, పద్యాలు మరి ఏ ఇతర పౌరాణిక నాటకంలో కూడా ఉంది. స్థానం స్వయంగా రచించి బాణీ కూర్చిన సత్యభామ పాట విరదాల గలడ నయాన వ్రత విధాన మహిమ ఇవాళకి ప్రజల నాల్కల మీద ఉందని దాని ప్రభావాన్ని ఘోషించుకోండి. ఆ దృశ్యంలో స్థానం సరసన సిఎస్ఆర్ భార్యా విధేయుడుగా నటించినది.
మరుపురాని మధురానుభూతిగా ఆనాటి పెద్దలు ఉప్పొంగిపోయి చెప్తారు. కృష్ణ పాత్ర ద్వారా ఆంధ్రదేశంలో కాక ఇతర రాష్ట్రాలలో బర్మా లాంటి విదేశాలలో ఖ్యాతి గడించిన సిఎస్ఆర్ 1936 సరస్వతి టాకీస్ వారు తలపెట్టారు. ద్రౌపది వస్త్రాపహరణలో కృష్ణుడిగా వెండి తెరకు ఎక్కారు. అందులో ఎడవల్లి, కన్నాంబ, చొప్పల్లి సూర్యనారాయణ, రామతిలకం, సింహాద్రి నాగరాజారావు లాంటి మేటి నటులంతా. అంతకుముందే అంటే 1933 రామదాసు చిత్రంలో రాముడి పాత్ర ధరించారు సిఎస్. అయితే కారణాంతరాల వల్ల ఆ చిత్రం విడుదల కాలం. ఆయన స్వస్థలం పొన్నూరు రైల్వే స్టేషన్ రెండో వైపు నిడుబ్రోలు అని బోర్డు. అలాగే సిఎస్ఆర్ అటు చిత్ర రంగంలో ఇటు రంగస్థల నటుడుగా అవుననిపించుకొని బళ్ళారి రాఘవ లాంటి వారి చేత శభాషని కొంచుకోవడం అసామాన్య విషయం. కృష్ణ తులాభారం లాగానే ఆ రోజుల్లో చింతామణి నాటకానికి ఒక మంచి ట్రూప్ ఉంది. చింతామణిగా స్థానం బిల్వమంగళుడిగా బందా కనకలింగేశ్వరం, సుబ్బిశెట్టిగా గండికోట జగన్నాథం, శ్రీహరిగా సూరవరపు వెంకటేశ్వర్, భవానీ శంకరుడిగా శరకలపూడి సీతారామాంజనేయులని సిఎస్ఆర్ ఉంటే డబ్బులు వర్షమే, కనక వర్షం. స్థానం స్త్రీ పాత్ర ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి. సిఎస్ఆర్ స్థానం అలాది ఒక విచిత్రమైన అనుబంధం. తులాభారంలో భర్తగా, చింతామణిలో వీటుడిగా, సారంగధరలో కొడుకుగా స్థానం సరసన నటించారు సిఎస్. ఇవన్నీ ఒక ఎత్తైతే గురజాడ కళ్యాసురుక గిరీశం పాత్ర అద్భుతంగా పోషించారు. సిఎస్ఆర్కు మంచి పేరు తెచ్చిన పాత్ర సారథి వారి గృహ ప్రవేశం సినిమా. హలో మడియ తులసమ్మక్క అంటూ తెర మీదకి వచ్చేది ముమ్మూర్తుల గిరీశాన్ని మరిపిస్తూ. భరణి వారి రత్నమాల, లైలామజుడు, ప్రేమ, చక్రపాణి, సిఎస్ఆర్ నటన వైదుష్యాన్ని గీతురాళ్ళు. రోజులు మారాయి, ఎత్తుకు పై ఎత్తు, మాయాలోకం చిత్రాలలో ఆయన నటన మర్రపుర. తుకారాం నాటకంలో సిఎస్ఆర్ టైటిల్ రోల్ పోషించి ఆయనకు చాలా ఇష్టమైన పాత్ర. కస్తూరి శివరావు నిర్మించిన పరమానందయ్య శిష్యుడు చిత్రంలో గురువుగా సిఎస్ఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకో. ఒక చిన్న పదాన్ని నవరసాలతో పలికి స్పష్టంగా వైవిధ్యం ఘటన సమర్థుడు సిఎస్ఆర్. ప్రజాహిత కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపారు. నాటక ప్రదర్శనలు ఇచ్చి బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆ రోజుల్లో 10,000 రూపాయలు కెప్టెన్ లక్ష్మి ద్వారా విరాళం అందించిన మహానుభావం. వేషజాల ఆడంబరాలు ఆమడ దూరంలో ఉన్న సిఎస్ఆర్ ఎన్నో గుప్త దానాలు చేసి 1907లో పుట్టిన సిఎస్ఆర్ 1963లో కన్ను మూశారు. అంటే 56 సంవత్సరం. తుకారాం ఇక లేడు అని పత్రికలన్నీ అభివర్ణించాయి. 4 దశాబ్దాలు నటుడు తెలుగువారిని ఆయన అలరించి అటు నాటకాల్లో ఇటు సినిమాలలో నాయకుడుగా, ప్రతినాయకుడుగా, యువకుడుగా, వృద్ధుడుగా, హాస్యగాడిగా, కర్కశంగా కనిపించే తన కామిక్ విలనే కథన నటనా పాటవాన్ని నిరూపించి వాచకానికి చురుకైన చూపు, తల ఊపడ, చేతులు తిప్పడం, జోడించి పాత్రకు జీవం పోయడం చెరకలపూడి స్కూల్. అప్పటికీ ఇప్పటి ముక్కు మాటల ప్రత్యేకమైన వాగ్ధోరణితో ఆయన పోషించిన శకుని పాత్ర మయాజ్ బజార్ విజయంతో ప్రముఖ పాత్ర వహించారు. ఇప్పటికీ ఆయన వరబడిని గీచిన గీతును ఎవ్వరు మీరజాలని మిమిక్రీ కళాకారులు
ఆయన వాచకం గళం ఒక పాఠం, లెసన్ అంట. అందుకే నేటికి ఆయన మన మధ్య ఉన్నట్లే అనిపిస్తుంది. సహజ నటనాధురీన సిఎస్ఆర్ సోమయాజుడు గండికోట విఎస్ఆర్కే సోమయాజుడు గండికోట ఆయన రాశాడు. నటుడిగా రంగస్థలం మీద ఆడి పాడి నటించి మెప్పించడం అంత తేలికైన విద్య కాదు, అంత వీసీ కాదంట. మన నాటక రంగంలో రాణించడానికి స్ఫుర ధృపంతో కల్పనా శక్తి, నటనా కౌశలం, సమయస్ఫూర్తి ముఖ్యం. పోషించబోయే పాత్ర ఔచిత్యాన్ని ఆకళింపు చేసుకొని వాటిలో రంగస్థలం మీద భ్రాంతి కలిగించడమే నాటకం అనుకోవచ్చు. ఆ భ్రాంతిలో ప్రేక్షకులకు తన్మయత్వం కలిగించడం, వారి అభిమానాన్ని చూరగను ఏ కొద్ది మంది సహజ నటులకు మాత్రమే సాధ్యం. ఆ కోవకు చెందిన వారు శ్రీ చిలకలపూడి సీతారామాంజనేయులు గారు ముఖ్యులని చెప్పుకోవచ్చు. నాటక రంగానికి ముఖ్యమైన రచన ప్రదర్శన అని అనుకుంటే నాటక ప్రదర్శనలలో కాక సీతారామాంజనేయులు గారి రచనలో కూడా ప్రావీణ్యం ఉన్నట్టు తెలిపి అమ్మ నాన్న ముద్దు మురిపాలకు బియ్యంలో వ్రాసుకున్న సీతారామాంజనేయ ప్రేక్షక హృదయాల్లో సిఎస్ఆర్ అనే వ్యావహారిక నామంతో స్థిరపడి 1907లో పుట్టిన సిఎస్ఆర్ తన 11వ ఏటని షైలాక్ పాత్రలో తెర ముందుకు వచ్చి 4 దశాబ్దాలకు పై నాటక సినీ రంగాలలో ప్రముఖ స్థానం సంపాది 1963 ఈ భువి తెర చాటుకు నిష్క్రమించారు. ఏ పాత్రలోనై రాణించి తన ప్రత్యేక బాణితో తమకే సొంతమైన హావభావ, చక్కని శ్రావ్యమైన కంఠం ప్లస్ స్వరద్రో ఏ భావాన్నైనా అలవోక ప్రదర్శించగలిగే సామర్థ్యం వెరస్ నాటక సినీ నటనా చతురుడు సిఎస్ఆర్ గారు. ఆయన భార్య మహాలక్ష్మితో రేరుగా మనకు కనపడే ఫోటో ఒకటి. అప్పుడే యవ్వనం చిగురించి వయస్సులో 16 ఏళ్ల ప్రాయం రాధాకృష్ణ నాటకంలో కృష్ణ పాత్ర పోషి ప్రశంసలందుకున్న సిఎస్ఆర్ గారు ప్రసిద్ధికెక్కినది ఈ దశలో. వెండి తెర పరిచయం మళ్ళీ కృష్ణుడుగా 1936 ద్రౌపది వస్త్రాపహరణం చేత 1933లోనే తొలి తెర పరిచయం అనుకున్న రామదాసు చిత్రంలో రాముడు పాత్ర అయిన ఆ సినిమా తెర వెలుగు నోచుకో. నాటక సినీ రంగాలలో యువకుడుగా, వృద్ధుడుగా, సరళుడుగా, కర్కశుడుగా, దేవాంశ సంభూతుడుగా, సామాన్య మానవుడుగా, హాస్యకుడుగా, చతురుడుగా ఎన్నెన్నో రూపాలు ప్రతిరూపం. అన్నింటిలో తన నటన వైదుష్యం ఆరితేరింది, వన్నెకెక్కింది. ఇక అంగాంగ విన్యాసాలతో, విసురులతో, విదలింపులతో ఆయనకే స్వంతమైన వాగ్ధోలను జోడించి 4 శతాబ్దాలకు పై నాటక సినీ రంగాలు ఏలిన ప్రత్యేక పాత్రధారి సిఎస్ఆర్. ఆయన పేరెత్తితే చాలు చింతామణిలో భవానీ శంకర్, కన్యాశుల్కంలో గిరీష్, పరమానంద శిష్యుల్లో గురు, ద్రౌపది వస్త్రాపహరణంలో కృష్ణుడు, మాయాబజార్లో శకుని క్షణాల్లో మన మనోఫలకం మీద ప్రత్యక్షం. ఆయన వ్యక్తిత్వంలో వైశిష్ట్యం, నటనా వైదుష్యం మన జిహ్వాగ్రంపై మనోనేత్రాలను చెరగని ముద్ర వేసిన కారణమే మనం ఎన్నడూ మరువలేని సిఎస్ఆర్. భక్తి, శృంగారం, హాస్యం, కరుణ, శాంత, మోసం, నవరసాలు మించిన రసపోషణ సిఎస్ఆర్. ఆయన కేచన్
ఆయన ప్రేక్షకులపై మంత్రాలు ప్రయోగిస్తారా, మెస్మరిజం చేస్తున్నారా అనే భావం కలుగుతుంది కొన్ని సన్నివే. నాటకాల్లో పద్యాలు అలవోకగా పాడితే ఆయన్ని మహాగాయకుడుగా తీర్చిదిద్ది. వన్స్ మోర్ నినాదాలు అభ్యర్థన లేకుండా ఆయన పద్య నాటకాలు ముగిసేవి కావు. ప్రేక్షకుడు సంతృప్తి చెందేవాడు కాదు. సిఎస్ఆర్ పాత్ర పోష గాత్ర విన్యాసం అనుభవించి ఆనందించాలి కాదు, వర్ణించ అలవిగా. పిల్ల వయస్సులోనే శైలాకు వేషంలో మన్ననలు పొందారు. మరుక్షణాల నుండి నాటక రంగానికి తన జీవితం అంకితం చేసుకుందామని అనుకున్న సినీ వ్యామోహాన్ని చిరునవ్వుతో ఆహ్వానించారు ఆంజనేయ. సమయ సంయమనంతో స్పందించి సినీ రంగంలో కూడా సిఎస్ఆర్ పోషించిన జీవించిన పాత్ర ఎన్నో ప్రేక్షకుల హృదయాలను కదిలించి కుదిపి మైమరపించి అర్థమయ్యే అనుభూతిని అందించిన నటనా వాక్చాతుర్యానందానుభూతి నా భూతో అనేలా ఉంది. సిఎస్ఆర్ ఒక నటనా వనయోగి, అజాతశత్రు, మహానటుడు చిత్తూరు వి నాగయ్య గారిచే తనకే గురువు అనిపించుకున్న నట వినువీధిలో ఒక మెరిసే నక్షత్రం, నటనా గమ్యం చూపే ఒక పాలపుంత, ప్రజాహిత ఉద్యమాలకు ఊపిరిపోసే ఎన్నో గుప్తదానాలు చేసిన దయామయ, వృత్తిలో అంతగా ఎదగలేని రాణించలేని సినీ కళాకారులు సినీ వర్కర్స్ యూనియన్ స్థాపించి గణనీయ సేవలందించి ముఖ్యంగా మానవతా దృక్పథం సిఎస్ఆర్ చిరస్మరణీయంగా సంకల్పించి స్థాపించిన ఎన్నో సంస్థలు. హైదరాబాదులో సిఎస్ఆర్ కళామందిరం ఒక విశిష్ట మేటి సంస్థ. నటనా శిక్షణాలయం 1973లో స్థాపింపబడి ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానమై సిఎస్ఆర్ అభిమానులు పోషణాధరణలు ముఖ్యంగా శ్రీ అయ్యదేవర పురుషోత్తమరావు గారి సారథ్యంలో 3 దశాబ్దాలకు పైగా నాట్య నటనా కళాభిమానుల ప్రశంసలతో ఔత్సాహిక కళామందిరంగా వెలుగుతూనే ప్రఖ్యాత సాహిత్యము పండితాగ్రేసుడు ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారి మాటల్లో సిఎస్ఆర్ నటనా ప్రపంచంలో ఒక విశిష్ట గౌరవం సంపాదించిన హృదయవంతుడైన మహావ్యక్తి. ఆయన ఎంత గొప్ప నటుడో అంత గొప్పడు, ఎంత కళాభిమానో అంత బుధ, ఎంత అభినేతో అంత నిష్కపట హృదయం. ఇవి దివాకర్ల వలన. అందుకనే మనందరి హృదయాల్లో సిఎస్ఆర్ నటస్థానం నేటికి ఎన్నటికీ పదిలం సుస్థిరం. ఇది రాసిన వారు విశ్రాంత సీనియర్ ప్రొఫెషనల్ సైంటిస్ట్, అంతర్జాతీయ అణు సంస్థ వియన్నా ఆస్ట్రియాలో ఉండేటువంటి వారు. ఆయన రాసిన వ్యాసం ఇదంతా. ఆయన పేరు మళ్ళా ఒక్కసారి. గండికోట విఎస్ఆర్కే సోమయ్య. ఆయన అంత సైంటిస్ట్, అంత బడకొట్టి చూపించి రాశారు. ఆయన ఫోటో కూడా ఇక్కడ ఉంది, చూడమా. మిగతా విషయాలు రేపు.